హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో నేనైతే బాగున్నానండి. ఇంకా ఇదైతే మొన్న కనుమ రోజు తీసినటువంటి వ్లాగ్ అనమాట. ఇంకా ఆ రోజు నుంచి కూడా ఇంకా అసలు వీడియో అప్లోడ్ చేద్దామంటే అయితే కుదరలేదండి. ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసాము. నిన్న ఆఫ్టర్నూన్ అయితే బయలుదేరాము. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇంకా బయలుదేరిపోయి నైట్ 8 అలా అయిపోయిందనమాట మేము ఇంటికి వచ్చేసరికి. ఇంకా కనుమ రోజు తీసినటువంటి వ్లాగ్ అండి ఇదైతే. సో ఇంకా మార్నింగ్ అయితే బట్టలు అవన్నీ వాష్ చేసేసుకుంటున్నాను. ఇంకా మాకైతే వాటర్ వస్తున్నాయి. ఇంకా విలేజ్లో వాటర్ ఎక్కువగానే వస్తాయండి. 2 పంపులు ఉంటాయి మాకైతే. అమ్మ వాళ్ళకి ఇంకా ఒక బావి కూడా ఉంటుంది అనమాట. బావి కూడా ఉంటుంది. ఒకవేళ వాటర్ సరిపోకుంటే ఇంకా అవి వాడుకుంటారు. ఈ మధ్య అయితే అంతకుముందు అయితే అందరూ అవే వాటర్ వాడుకునే వాళ్ళు. ఇంకా ఈ పంపులు వచ్చినప్పటి నుంచి అవి ఎక్కువగా వాడట్లేదు అనమాట. సో ఇంక ఇక్కడైతే నేనైతే అమ్మ టిఫిన్ చేస్తుంది. అయితే ఇంకా నేనైతే బట్టలు అవన్నీ పిండుతున్నాను. ఇంకా తర్వాత అందరం ఫ్రెష్ అయిపోయి కనుమ రోజు మనం నాన్ వెజ్ తింటాం కదండి. సో ఇంకా అమ్మ అయితే అన్నీ కూడా మంచిగా కట్టెల పొయ్యి మీద చేసిందండి. మంచిగా కుదిరాయి వంటలు కూడా. ఇక్కడైతే చికెన్ అయితే అంతా కలిపేసి పెడుతుందండి. సో వంటలు కూడా చాలా అంటే చాలా బాగా చేసింది. ఇంకా పెరుగు అలా ఏమీ వేయలే, కానీ మామూలుగా ఉప్పు, కారం, మసాలా, అల్లం వెల్లిపాయ అవన్నీ వేసేసి కలిపి కాసేపు అలా పక్కకు పెట్టేసింది. ఇంక ఇక్కడైతే కట్టెల మంట పెట్టేసి ఇంకా బాస్మతి అంటే బగారా రైస్ చేసిందండి. మామూలు రైస్ వేయకుండా ఇంకా బాస్మతి రైస్తో చేసింది. టేస్ట్ అయితే సేమ్ బయట బిర్యానీ టేస్ట్ ఎలా ఉంటుందండి అలా వచ్చిందనమాట. ఇంకా అక్క అయితే ఓన్లీ బగారా రైస్ చేసింది. ఇక్కడైతే మటన్ అవుతుంది. బగారా రైస్ ఒకటి మా అక్క చేసిందండి. ఇక్కడైతే రైస్ వేస్తుంది. ఫస్ట్ అయితే మటన్ కర్రీ ప్రిపేర్ చేసాము. ఇంకా అది పక్కకు పెట్టేసి ఇక్కడైతే బాస్మతి అదే బగారా రైస్ అయితే చేస్తుందన్నమాట. సో టేస్ట్ కూడా చాలా అంటే మా అక్క అయితే ఒక గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ అయితే వేసిందండి. కాకపోతే అన్నం అయితే మెత్తగా కూడా ఏమీ అవ్వలేదు, మంచిగా అయిందనమాట. ఇంకా తర్వాత అయితే అమ్మ చికెన్ అయితే చేసిందనమాట. ఇంకా పూరి కూడా చేసుకున్నాము. ఇలా ఫ్యామిలీతో ఎప్పుడో ఒకసారి వస్తాం కదండి. అసలైతే నేను సంక్రాంతికి రాను, కాకపోతే ఈసారికి వచ్చాను. ఎందుకంటే కొంచెం హెల్త్ బాగాలేదనమాట. ఇంకా అందువల్ల అమ్మ హాస్పిటల్లో చూపిస్తా అంటే నేనైతే ఇంకా వెళ్ళాల్సి వచ్చింది. మామూలుగా అయితే నేను సంక్రాంతికి అయితే వెళ్ళానండి. ఓన్లీ దసరాకి ఇంకా సమ్మర్ హాలిడేస్లో పెడతానమాట. ఇంకా మేమున్న ప్లేస్ దగ్గర కంటే ఇంకా మా అమ్మ వాళ్ళ ఊర్లో అంటే మన ఊర్లో ఎండలు చాలా తీవ్రంగా ఉంటాయండి. ఇంకా పిల్లలు ఇంట్లో కూడా ఉండరు, ఇష్టం వచ్చినట్టు బయట తిరుగుతారు. సో మళ్ళీ ఇంకా ఎండ దెబ్బ తగులుతుంది కదా. సో ఎక్కువగా కూడా ఒక్కొక్కసారి వెళ్తాను, లేకుంటే లేదు. సో ఇంకా ఈసారి అయితే సంక్రాంతికి అయితే వచ్చానమాట. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా కనుమ రోజు అయితే ఇంకా అన్ని కట్టెల పొయ్యి మీద స్పెషల్గా వంటలు అయితే చేశానమాట. సో ఇంకా చేసేసి పెద్దవాళ్ళకి పెట్టుకుంటాం కదండి. అంటే మేము బట్టలు అలా ఏం పెట్టామండి. మామూలుగా ఫొటోస్ అవన్నీ తూడ్చేసి బొట్టు పెట్టేసి మా నాన్నమ్మ, తాత, మా డాడీ అనమాట ఇంకా వాళ్ళకి పెట్టేసుకొని ఇంకా మేమైతే తినేస్తాం. ఫస్ట్ వాళ్ళకి పెట్టేసి మొక్కాక అది కొంచెం తీసుకెళ్ళి బయట పెడతామన్నమాట. పెడితే ఇంకా కాకులు అలా తింటాయి. అంటే ఇంకా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క సాంప్రదాయం కదండి. ఇంకా పెట్టగానే అక్కడ కాకులు వచ్చి తినేస్తాయి. ఇంకా మేము కూడా తినేస్తాం అనమాట. ఆ తర్వాత ఇలా చెప్తున్నానని ఏమి అనుకోకండి, ఎందుకంటే ఒక్కొక్క సాంప్రదాయం కదండి. కొంతమంది బట్టలు పెట్టుకుంటారంట. ఇక మేమైతే అలా ఏమీ పెట్టాం, కానీ మామూలుగా ఇలా సింపుల్గా అయితే చేసుకుంటాం అనమాట. సంక్రాంతి అమ్మ వాళ్ళు అంటే మేమందరం వచ్చినప్పుడు అమ్మ అలా చేస్తుంది అనమాట. సో ఈ విధంగా అయితే పెట్టేసి మొక్కుతున్నారు. ఇంకా వ్లాగ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. అంటే సంక్రాంతి రోజు అయితే ఎంజాయ్ చేసామండి బాగా. ఇంకా మా రెండక్క ఒకతే మిస్ అయిందనమాట. ఈమె పెద్దక్క, ఈ డ్రెస్ వేసుకున్నాం పెద్దక్క. ఈమెతే మా అమ్మ అనమాట. ఇంకా మా బ్రదర్స్ ఎవరు లేరు. ఇంకా మా బావ మా అక్క పిల్లలు, మా పిల్లలు అంతే. ఇంకా రెండో అక్క అయితే రాలేదండి, తనకి రావడం కుదరలేదు. ఇంకా ఆమె సమ్మర్లోనే వస్తా అనిందనమాట. ఇంకా తర్వాత అయితే పెట్టేసుకొని మొక్కేసుకున్నాక ఇంకా అందరం కూడా లంచ్ చేసేసుకున్నాము. లంచ్ చేశాక నేనైతే ఇక్కడ ప్రయోగం ఇది చేస్తున్నానండి. సో చిక్కుడుకాయలు మేమైతే యాక్చువల్గా నెక్స్ట్ డేనే వెళ్ళిపోదాం అనుకున్నాము. ఇంకా వెళ్ళడం అయితే కుదరలేదన్నమాట. సో వెళ్దామనేసి చిక్కుడుకాయలు అయితే అన్నీ తెంపుతున్నాను అనమాట. సో బాగుంటాయండి చిన్న చిక్కుడుకాయలు, అసలు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. మనం ఏం మందులు అవి ఏమి వేయం కదండి, న్యాచురల్గా అసలు వాటికి వాటర్ కూడా సరిగా పెట్టాం, కానీ అవి అయితే చాలా బాగా అవుతాయి చిక్కుడుకాయలు. అసలు ఒకేసారి కేజీన్నర వరకు అయితే అవుతాయి అన్నమాట. ఇంకా ఇటు సైడే కాకుండా పక్క సైడ్ కూడా ఫుల్ కాయలు ఉన్నాయి అన్నమాట. ఆ పక్క సైడ్ మా ఇల్లు, కానీ ఇటు వేరే వాళ్ళ ఇల్లు. ఇటు సైడ్ మొత్తం ఇంకా చెట్టు
చెట్టు పాకుతుంది అనేసి ఇటు సైడ్ కాయలు తెంపుదాం అనేసి అయితే వెళ్ళాను అనమాట నేను. అన్నీ ప్యాక్ చేసుకున్నాం ఇంకా ఆ రోజే, నెక్స్ట్ డే వెళ్ళిపోదాం అనేసి. కాకపోతే కుదరలేదు, ఇంకా కొంచెం హాస్పిటల్ పని ఉంటే ఇవన్నీ చేశాక ఇంకా ఇంట్లో అంట్లో అవన్నీ కడిగేసుకొని ఇంకా మళ్ళీ అమ్మ నేను అక్క అయితే హాస్పిటల్కి అయితే వెళ్ళామన్నమాట. సో ఈ విధంగా బ్లాగ్ అయితే తీసానండి. నచ్చినట్టయితే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అయితే చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకా పిల్లలు అయితే వీడియో తీశారు. ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్తూ ఉంటే మాకు తెలిసిన వాళ్ళు అనమాట. అంటే అంతకుముందు మా ఇంట్లో రెంట్కి ఉండేవాళ్ళు. ఇంకా ఆంటీ అయితే రమ్మనింది, వాళ్ళు ఇల్లు చూద్దురు రండి అంటే ఇంకా వెళ్ళి అక్కడికి చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను అనమాట. వీళ్ళు చిన్నప్పటి నుంచి ఈ ఆంటీకి బాబు ఒక పాప అండి. ఆ పాప పుట్టినప్పటి నుంచి మా ఇంట్లోనే చాలా సంవత్సరాలు రెంట్కున్నారు. ఇంకా తర్వాత అయితే వీళ్ళు చిన్నగా ఓన్ హౌస్ అయితే కట్టుకున్నారనమాట. సో చాలా బాగుంది కదా, ఇక్కడ పూల చెట్లు అవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఆ పింక్ రోజెస్ అయితే నాకు చాలా ఇష్టం అండి. వైట్ రోజెస్ అండ్ పింక్ అంటే అసలు ఎంత బాగుంటాయో, ఊళ్ళలోనే ఉంటాయి ఇలా. ఇంకా వీడియో తీసుకున్నాను. సో చూసారా ఎంత బాగుందో కదా, చూస్తుంటే అసలు నాకు తెంపి తలలో కూడా పెట్టుకోవాలని అనిపించలేదండి. అది చెట్టు మీద ఉంటేనే అందంగా అనిపించింది. సో చెట్టు మీద నుంచి తెంపితే దాని అందం పోతుంది. సో అందువల్ల నేను ఇంకా తెంపకుండా అలానే వదిలేసాను. ఒక వైట్ రోజు ఒకటి తెంపుకొని ఇంకా తలలో పెట్టుకున్నాను అన్నమాట. సో ఇంకా తర్వాత అయితే హాస్పిటల్కి అయితే వెళ్ళిపోయాం. సో ఇదండి మీకు చిన్న బ్లాగ్ అయితే నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.